యేసు వైపుకు మళ్ళాం కాబట్టి మారు మనసుకు తగిన ఫలమే తప్పుడు జీవితాన్ని విసర్జించుట. అర్థమైందా నాయన? తిరిగి జన్మించాం కదా, తిరిగి జన్మించాం అన్నదానికి నిరూపణే తప్పుడు జీవిత విధానాన్ని వదిలిపెట్టుట. అంతేగాని అలవాట్లు మానుకోవటం మారు మనసు లెక్క రాదు. అలవాట్లు లోకంలో చాలామంది ఉన్నారు అట్లయితే మానుకున్నవాళ్ళు. మరి వాళ్ళు కూడా మారు మనసు పొందారు. ఒకప్పుడు తెగ తాగేవాళ్ళు ఇప్పుడు తాగటం మానేశారంట. మరి ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారా పరలోకం? మందు మానుకున్నంత మాత్రాన, బీడీ సిగరెట్ చుట్ట మానుకున్నంత మాత్రాన, వ్యభిచారం మానుకున్నంత మాత్రాన కాదు నాయనా. మనల్ని నిత్య జీవానికి చేర్చే రక్షకుడు యేసు సిలువనందు విశ్వాసం ఉంచాలి. సిలువ మరణ పునరుద్ధానముల యందు యేసునందు విశ్వాసం ఉంచి, ఆయన నా పాపముల కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు, ఆయనే నా రక్షకుడు, ఆయన రక్తమును బట్టి నేను కడగబడి పరిశుద్ధపరచబడి నిత్య జీవం చేర్చబడతాను. ఇది నేను నమ్ముచున్నాను. ఇక రక్షింపలేని వాటిని విసర్జిస్తున్నాను, రక్షకుడైన క్రీస్తు వైపు తిరుగుతున్నానని ఒప్పుకొని తిరుగుట. తిరిగి ప్రభువు దగ్గరకు వచ్చావు కదా, మారు మనసు పొంది ఇక క్రీస్తు దగ్గరకు వచ్చావు, ఆయన రక్తంలో కడగబడ్డావు కనుక ఇంకా పాప జీవితం వదిలిపెట్టాలి. అది